హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్. ఈరోజు మనం పొదుగుడు కోళ్ళని ఎలా చూసుకోవాలి, మన ఫామ్లో ఎలా చూసుకుంటున్నాం, హ్యాచింగ్ అనేది ఎలా సక్సెస్ ఎక్కువ రావడానికి ఏం చేయాలి, ఇంకొకటి మనం కొత్తగా 20x20 ఉన్న షెడ్ని పొదుగుడు కోళ్ళ కోసం సపరేట్గా ఒక 2 చేశాము. అది కూడా చూపించడం జరుగుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ వీడియోలో కనిపించే కోడి నాటుకోడి. మనం ఆల్రెడీ రెగ్యులర్గా వీడియోస్లో చెప్తూనే ఉన్నాం, మన నాటుకోళ్ళు తీసుకొచ్చి పొదిగేస్తామని. మనం ఏం చేస్తామంటే పొదుగుడు కోళ్ళని ఒక్కొక్క దాన్ని సపరేట్గా తీసుకొచ్చి బోన్లు వేసి దానికి మేత పెడతాం. అట్లా ఉసుకలో బొర్లేటట్టుగా చేస్తాము. అది ఉసుకలో బొర్లి తింటుంది. ఒక గంట సేపు, 10 అర్ధ గంట సేపు అట్లా ఉంచాము. అలా ప్రతి దానిని ఒక్కొక్కసారి ఒక్కొక్కటే తీస్తాము. అక్క చెల్లెలని 2 ఉంటాయి నాటుకోళ్ళు, వాటిని మాత్రం మనం సపరేట్గా 2 వేస్తాము. అవి 2 కలిసి ఉంటాయి కాబట్టి పొడుచుకోవు. అలానే ప్రతిదీ కూడా మనం హ్యాచింగ్ అనేది అవి మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి గుడ్లు అనేది ప్రతి గుడ్డుని మనం తిప్పేస్తాం. ఇలా తిప్పడం వల్ల ఏంటంటే హ్యాచింగ్ జరుగుతుంది. ఫస్ట్ వచ్చిన దాంట్లో 15 గుడ్లు వేసాము, 14 పిల్లలు వస్తాయి. రెండో దాంట్లో చూపించిన దాంట్లో 11 వేసాము, 11 వస్తున్నాయి. ఇప్పుడు ఇది చూపిస్తున్నాం కదా డేగా 11 వేసాము, 10 పిల్లలు వస్తున్నాయి. దీని గురించి నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో నేను చేస్తాను, ఎందుకనేది ఏంటనేది అది మనం నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తాము. ఇంకొక బ్లాక్ పెట్ట వస్తుంది, దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఒకటి వీడియో చేస్తాను, ఒక 2 minutes వీడియో. ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా మనం తిప్పటం వల్ల ఏమవుతుందంటే హ్యాచింగ్ అనేది 99% జరుగుతుంది. 1-2 మాత్రమే మన ఎగ్స్ మురుగుడ్లు అవుతాయి. మిగతా అనేది పిల్లలు అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈవినింగ్, మార్నింగ్ 2 సార్లు కూడా మనం గుడ్లు అనేది ఖచ్చితంగా తిప్పాలి, హ్యాచింగ్ మంచిగా జరగడానికి. అవి తిప్పినా తిప్పకపోయినా మనం తిప్పితే అవి హ్యాచింగ్ అనేది సపరేట్ జరుగుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ తట్టలన్నీ కనిపిస్తున్నాయన్నీ సపరేట్ పొదుగు పెట్టల కోసం అది సపరేట్ చేసాము. నెక్స్ట్ ఈ కర్రలు కట్టి ఉన్నది మాత్రం సపరేటు. అంత మునుపు మొత్తం ఒకటే ఉండేది కోడి పెట్టలు కూర్చోడానికి. బట్ ఇప్పుడు ఏంటంటే మనం సపరేట్ చేసాము, అది 2 భాగాలుగా చేసాము. మధ్యలో జాలి పెట్టేసి సపరేట్ చేసాము. అటేమో కోళ్ళు కూర్చోడానికి, నైట్ ఓన్లీ కోళ్ళు కూర్చుంటాయి. ఇటు వచ్చేసి పొదుగుడు పెట్టలు పెట్టడానికి ఇలా చేసాము. ఎందుకంటే ఇప్పుడు మన షెడ్లో ఒక 8 పెట్టల దాకా పిల్లలు చేస్తాయి. పెద్ద షెడ్ ఉంది కదా 40x40లో, ఒక్కొక్క జాబులో తల్లి పెట్టల నుంచి పిల్లల మొత్తం ఇక ఈ షెడ్లో తిరగడానికి ఉంటుంది అనేసి మనం ఇందులోనే ఇంత మునుపు పొదిగేసాము. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం తీసుకెళ్ళి 20x20 షెడ్లో 2 భాగాలు చేసి అందులో ఒకటేమో పొదుగుడు కోళ్ళకి, ఇంకోటేమో నైట్ కూర్చునే పెట్టలకి చేసాము. ఇలా ఎందుకు చేసామంటే ఇప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు మీకు చూపించే అన్నీ కూడా పిల్లలు వస్తాయి. ఈ నెల మంత్ ఎండింగ్ కల్లా పిల్లలు వస్తాయి. పిల్లలు వచ్చినప్పుడు ఏంటంటే పొడుచుకుంటాయి. ఈ పొదుగుడు కోళ్ళు, పిల్లల కోళ్ళు అన్నీ ఒక్కడే ఉంటే పొడుచుకుంటాయి అనేసి దానికోసమే సపరేట్గా 2 భాగాలు చేసాము. ఇప్పుడు ఏంటంటే పిల్లలు చేసినప్పుడు ప్రతిదీ కూడా ఈ షెడ్లో పెట్టి ప్రతిదాన్ని బోన్లు వేసాం. పిల్లలు మొత్తం బయట తిరుగుతాయి. అప్పుడు తల్లు బయట లోపల ఉంటాయి కాబట్టి పిల్లలు బయట తిరుగుతాయి, పొడుచుకోవు. ఇప్పుడు మీకు వీడియోలో కనిపించే దాని గురించి చెప్పాను ఫ్రెండ్స్, బ్లాక్ పెట్టని. దీని గురించి ఇందాక డేగ పెట్ట గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్రతిదీ కూడా ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి దగ్గరుండి. పిల్లలు చేస్తూనే లేవా, పిల్లలు పెద్ద కోళ్ళు పొదిగేసినప్పుడు అవి కూర్చున్నప్పుడు నలుగుతాయి. ఆ నలుగుతూనే లేదు కూడా చూసుకోవాలి. గుడ్లు వెయిట్కి ఖచ్చితంగా నలుగుతాయి. కాబట్టి మన దగ్గరుండి ప్రతిదీ చూసుకోవాలి. అంటే అందరూ చూసుకోలేకపోవచ్చు, బట్ నేను ప్రతిదాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను. పిల్లలు ఫీడింగ్ పెట్టే కాడ నుంచి, తీసే కాడ నుంచి, పొదిగేసినప్పుడు డైలీ ఖచ్చితంగా నేను ఒక 30 minutes మాత్రం ప్రతి కోడిని కూడా బయటికి తీస్తాను. పొదిగిన కోడిని తీసి దానికి సపరేట్గా మేత పెట్టి, వాటర్ పెట్టి మళ్ళీ అలా వేసి దాన్ని కమ్మేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ అది డైలీ మేత తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకోటి అంటే గుడ్లు పొడుచుకొని తినదు. ఇలా మీరు 3 రోజులు 4 రోజులకు ఒకసారి వదిలిపెట్టారంటే ఖచ్చితంగా అది గుడ్లు పగల కొట్టిద్ది ఫ్రెండ్స్. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని కోళ్ళను అనేది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత జాగ్రత్తగా అవి మనకి అనేది డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు తగినట్టుగా, మీకు టైం కుదిరినట్టుగా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.